నాన్న, ఈ దశాబ్ద కాలం మిమ్మల్ని తలవని రోజు లేదు. మీరు ఎక్కడున్నా మా చుట్టూ ఉంటారనే నమ్మకం మాకుంది. మీ ఆశీస్సులు మాపై ఎన్నటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఇవాళ కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. మర్డర్ కేసా? చేసింది ఎవరు? వాడే సార్. ఏమైనా నోట్ చేసుకున్నావా? లేదు సార్. సరే, నోట్ చేసుకొని సెల్ వేసే. సరే సార్. నేను జైల్లో ఉండడానికి కారణం నేను చేసిన పొరపాటు. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు అదే. బహుశా నా జీవితంలో అదే ఆఖరిది కూడా. నేను చేసిన పొరపాటు తెలియాలంటే నా కథ మీకు తెలియాలి. తినే నా ఇంటి మహాలక్ష్మి, నా కూతురు, పేరు చిట్టి, నా బంగారు తల్లి. నా బంగారు తల్లి అంటే నాకు ప్రాణం. నేను నా కూతురు ఆనందంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదేమో. అందుకే నా చిట్టి తల్లి పుట్టగానే తల్లిని దూరం చేశాడు. తల్లి లేదు అన్న లోటు ఎప్పుడు నా కూతురికి రానివ్వకుండా పెంచాను. నా కూతురంటే నాకు పంచ ప్రాణాలు. కానీ ఆ ఒక్క తప్పు నేను చేయడం వల్ల నా కూతురు నాకు దూరం అయింది. నాన్న లేచి రెడీ అవ్వని టైం అవుతుంది. లేస్తున్నాను తల్లి. అమ్మా, రెడీ అయిపోయావా తల్లి? నువ్వు స్కూల్ టైం అవుతుంది తల్లి. నేను చూసుకుంటాను కదా అన్నీ. నువ్వు రెడీ అవ్వు. సరే నాన్న. చిట్టి బయటికి రా, వర్షం వస్తుంది. చూడు తల్లి, నీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు. ఇంకో చిట్టిని ఆడడానికి ఇక్కడ పంపించండి. నాన్న త్వరగా రావాలి. వస్తున్నాను తల్లి. నా కూతురికి ఎప్పుడు ఏది కావాలన్నా నన్నే వండి పెట్టమనేది. నేను నా చేతులతోనే వండి పెట్టేవాడిని. బహుశా తల్లి లేని లోటు తీర్చడం కోసం నేను చాలా ప్రయత్నాలే చేశాను. కానీ ఎప్పుడు కూడా నాకు తల్లి కావాలన్న ఆలోచన నా కూతురికి రాలేదు. బహుశా దేవుడు ఆ ఆలోచన కల్పించలేదేమో. దేవుడికి కూడా తెలిసే ఉంటుంది ఇంకా వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. చదువులో నా కూతురు ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండేది. ఎప్పుడు నా కూతురు గురించి ఒక్క కంప్లైంట్ కూడా నా వరకు రానివ్వలేదు. ఐ లవ్ యూ నాన్న. రేపు నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి పుట్టినరోజు. నా భార్య నాకు దూరం అయిన రోజు. ఆ రోజు ఎప్పుడు కూడా నేను మొదటగా గుడికి తీసుకెళ్ళి దేవుడికి ఒకటే చెప్పదలుచుకునేవాడిని. నువ్వు నా నుంచి నా భార్యను తీసుకెళ్ళిపోవచ్చు, కానీ తల్లి లాంటి కూతురు నాకు దగ్గర చేశావని. దేవుడికి దండం పెట్టుకో తల్లి. నా కూతురికి ఎటువంటి కష్టం వచ్చినా నువ్వున్నావనే ధైర్యాన్ని ఇవ్వు స్వామి. మా నాన్న ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూడు స్వామి. నా కూతురు పుట్టినరోజున తను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకువెళ్ళేవాడిని. నా చేతులతో వండిన బిర్యానీ పెట్టేవాడిని. ఆ రోజు తన కళ్ళలో వచ్చే ఆనందం చూసి చాలా మురిసిపోయేవాడిని. నాకు భార్యను తీసుకువెళ్ళిపోయిన లోటు ఒకటే తప్ప తల్లి ఉందనే ధైర్యం చాలా ఎక్కువగా ఉండేది నా కూతురిని చూసిన తర్వాత. నువ్వు బాగా చదువుకొని పెద్ద అయిన తర్వాత మంచి డాక్టర్ అవ్వాలి తల్లి. నలుగురికి సాయం చేసేలాగా ఉండాలి. అలాగే నాన్న, నేను బాగా చదువుకుంటాను. ఆడపిల్ల పుట్టిందని కొంతకాలం ఆనందించే లోపే బాధ్యతలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు ఆ దేవుడు. అలాగే నాకు ఒకరోజు గుర్తు చేశాడు. కడుపులో నొప్పిగా ఉందేంటి?
ఆంటీ నొప్పి చేస్తున్నా ఆంటీ, ఆంటీ నొప్పి చేస్తున్నా ఆంటీ, రాండి ఆంటీ నొప్పి చేస్తున్నామ్మా. ఆ రోజు నుంచి నా కూతురు బాధ్యత నాకు ఇంకా పెరిగింది. రే ఫనీ, ఫోన్ మోగుతుందిరా. వస్తున్నా. హలో. ఆ రోజు ఆ శుభవార్త విన్నాక నా ఆనందానికి హద్దులు లేవు. అలాగే అమ్మా. ఓయ్ రాముడు, ఆగు. రే ఫనీ, కూతురు ఎదుగుతుంది కదా, తండ్రి దగ్గర ఉండడం మంచిది కాదు. నా మాటిని మంచి హాస్టల్ ఏమన్నా చూసి జాయిన్ చేయి. రేపటి నుంచి హాస్టల్లో ఉండాలా? అమ్మా, నా కూతురిని హాస్టల్లో జాయిన్ చేయడం ఇదే మొదటిసారి అమ్మా. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అసలు తల్లి లేని పిల్ల. రే నువ్వు ఆపరా. రే చెల్లి నీకు చెల్లె నాకు చెల్లె. ఏటి బుట్టది ఎంత బరువు ఉందేటి? స్కూల్కి ఏం పట్టుకెళ్తున్నావు? లోపలే ఉందేటి అసలు? ఏటి బాక్స్ ఉందేటి? చికెనా మటనా? ఏటిది? పెరిగానం ఉందేటి? ఇది ఏది? ఏటిది? ఏ తప్పురా. ఏది పట్టలేదు? వాటర్ పట్టలేదు ఏరా? మీ అమ్మ చికెన్ కూర ఉండలేదా? రేపు నుంచి చికెన్ కొట్టుకుంటారా? ఇక్కడ అన్నీరు ఉన్నారో తింటారో ఉన్నారని చెప్పు. రేపు నుంచి చికెన్ కొడితే అర్థమవుతుందా? తాగిపోతే 2 పిల్లలు కట్ చేసేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో ముందు అర్జెంటుగా. నువ్వు నాకు కనబడక ఇక్కడి నుంచి వెళ్ళు. 5 అంకిళ్ళు వెళ్ళిపోతావు. వెళ్ళు. 1 2 నాకు కనబడుతున్నావు. ఇంకా 3 4 వెళ్ళు ఇక్కడి నుంచే. తల్లి చెప్పమ్మా, డాడీకి ఏం కావాలి? స్నాక్స్కి చాక్లెట్సా, బిస్కెట్సా, కేక్సా, ఏం కావాలి? తల్లి ఒకసారి రాగమ్మా, నేను మళ్ళీ చేస్తాను నీకు. తల్లి రామ్మా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమి లేదన్యా, ఏమి లేదు. ఏమైందో చెప్పమ్మా. అక్కడ అన్నయ్యలు ఏడిపించారు. వచ్చి పండుగకి వాళ్ళ సంగతి చెప్దాం. నెల రోజులు పెట్టి గంజాయి కొట్టి తల తిరిగేస్తుందిరా. అమ్మ తీసుకొచ్చిన తేడా పారిపోవాలి. ఎవడమ్మా నేను నడిపించింది? అన్నయ్య నేనే. ఎవడ నువ్వు అనడానికి? కానిస్టేబుల్ ప్రసాద్. నువ్వేంటి లభిస్తలేదు? పట్టపగల రోడ్డు మీద తాగేసి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఏడిపించడం ఏంట్రా? ఏంటి మాట్లాడతలేదు? తాగిందాడు, పిల్లని ఏడిపించింది ఈడు, ఇద్దరు పారిపోయారు. మధ్యలో నాకేంటి? ఏంట్రా గంజాయి కొట్టావా? గంజాయి స్మెల్ వస్తుంది. దిగ్ నా కొడుకు కింద దిగు. నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఆగ్రహం నా కొడుకు, నీ సంగతి చెప్తేనే వాళ్ళ. శివగారు, నేనండి వంటన ప్రసాద్ వాళ్ళ తమ్ముని మాట్లాడుతున్నాను. ఇక్కడ నాకు ఒక గంజాయి కాలేజ్ దొరికాడు. ఏం చేయమంటారు? స్టేషన్ తీసుకొచ్చేయమంటారా? సరే వస్తున్నాం. రా నా కొడక, ఆ నెల్లు నీకు చెప్పకూడే. ఆ రోజు చేసింది నా చిట్టి తల్లి చాలా పెద్ద పొరపాటు. ఆ ఒక్కరోజు మా జీవితాలను మార్చేసింది. చెప్పరా, గంజాయి ఎక్కడిది? ఎవరెవరు తీసుకుంటున్నారు? నీ వెనకాల ఎవరున్నారు చెప్పు. బయటకు వచ్చిన తర్వాత నిన్ను బతకనివ్వను. బయటకు వచ్చి 2 వారాలు అవుతుంది. ఎక్కడ వెతికినా కనిపించట్లే. ఎక్కడున్నావు? నాని పాటికి ఇంటికి వచ్చేసి ఉంటారో లేదో. నాన్నకు చెప్పకుండా ఇంటికి వస్తున్నాను. దొరికింది. నన్ను కటకటాలనికి పంపించి నువ్వెక్కడ హ్యాపీగా ఉంటావా? బతకనివ్వను. ఎన్ని రోజులైనా సరే ఇక్కడే పడుండు.
ఎవరు నువ్వు తొలిస్తే నేను మా ఇంటికి వెళ్ళాలి. పిల్ల ఇంటికి వెళ్ళిపోతావా? తలుపు తీనా? నేనేం తప్పు చేశాను నాన్న, ఇక్కడికి తీసుకొచ్చారు. అమ్మా, కాళ్ళు నొప్పిగా ఉంది నాన్న, నడవలేకపోతున్నాను నాన్న, నన్ను త్వరగా తీసుకెళ్ళిపోండి. నాన్న, నిన్ను చూడాలని ఉంది నాన్న. నాన్న, హలో అమ్మ, చెప్పండి అమ్మా. సార్, నేను హాస్టల్ వార్డెన్ మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి ఇంటికి వచ్చి వారం రోజులు అవుతుంది, ఇంకా తిరిగి పంపించలేదేంటి? అమ్మ, పొరపాటు పడుతున్నారమ్మా. నా దగ్గర రాలేదమ్మా. ఇక్కడ లేదు సార్, మీ దగ్గరికే కదా వచ్చింది. లేదమ్మా, స్కూల్లోనే ఉంటుందమ్మా. నా దగ్గర రాలేదమ్మా. లేదమ్మా. మీ దగ్గర కూడా లేదా? అయితే ఒకసారి మీరు వస్తే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంట్ ఎందుకమ్మా? అమ్మా, నేను వస్తున్నానమ్మా. ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా. ఇప్పుడు వస్తున్నానమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. 2 నిమిషాల్లో అక్కడ ఉంటానమ్మా. వస్తున్నానమ్మా. నా కూతురికి ఏమైంది ఏంటో తల్లి. వస్తున్నానమ్మా. సార్, ప్లీజ్ సార్, ఎలాగన్నా సరే నా కూతురు వెతికి పెట్టండి సార్. మీ కాళ్ళు చేతులు పట్టుకొని వేడుకుంటున్నాను సార్. ఏయ్, ఇదిగో తీసుకొని తిను. వాష్రూమ్కి వెళ్తాను. వాష్రూమ్ లేదు, ఏమీ లేదు. అంకుల్ చిట్టిని ఆడడానికి పంపించారా? మాట్లాడండి అంకుల్, 2 రోజుల నుండి కనిపించట్లేదు ఏంటి? ఆడుకోవడానికి రావట్లా? చెప్పండి అంకుల్, సరే నేను వెళ్ళిపోతున్నా. ఏమైపోయావు తల్లి? నా చిట్టి తల్లి ఎక్కడుండి ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. 2 పెగ్గలు తాగిండ్రా. 2 పెగ్గలు తాగితే పోలీసులు ఏమో వాసన వచ్చి ఫైన్ కట్టాను. అదేంట్రా బాబు, మన ఊళ్ళో ఎలా తయారయ్యారు కొత్తగానే. రే, ఆ రవి గారు ఫోన్ చేసి కనుక్కో, అమ్మాయిని కిడ్నాప్ చేసిరా లేదో. నువ్వు చెయ్యి బావా. The number you have dialed is currently busy. Please try later. ఫోన్ కట్ చేస్తున్నాడు. నువ్వు చేయరా. బాగా రింగ్ అవుతుందిరా. నువ్వు స్పీకర్ పెట్టా. ఏ బాగా ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు ఎరా? కట్ చేస్తున్నాను కదరా. ఎందుకురా దెబ్బతాడాడు? నా మీద ఎడతాడు. నా మీద ఎడతాడు నాకు అర్థం కదా. నువ్వు ఊరుకో బావా. సరే బావ, అయితే ఉంటా. వీళ్ళెవరో పాప గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ నా చిట్టి తల్లి గురించి అయితే రేపు ఎలాగన్నా ఇక్కడే ఉండి వీళ్ళని నిఘా పెట్టి నా చిట్టి తల్లి అయితే కనుక కనిపెట్టాలి. బాగా ఉండాడికి ఒకసారి ఫోన్ చేద్దాం. రే బావ, ఎక్కడున్నా బావా? అని రమ్మన్కి రమన్ మన ఫోన్ తీసుకెళ్తారు. రమ్మన్కి రమన్ బాగా ఇక్కడికి రావా, మాకు అమ్మాయిని చూడాలని ఉంది, మమ్మల్ని తీసుకెళ్ళి బావా. రేయ్, బా పదాడు వచ్చాడు. పదరా బావా. పిల్ల ఆచూకి 1 వారం రోజులు అయిపోయినా తెలియలేదేంటి? ఏంటివి పిల్ల వస్తువుల్లో ఉన్నాయి? క్యారేజ్ బుట్ట, చిట్టిది ఇది. పుస్తకాలు కూడా చిట్టివే. నా తల్లివేంటి ఎక్కడున్నాయి? అమ్మ, ఈ బ్యాగ్ నా చిట్టిది. అంటే ఇక్కడ ఎక్కడన్నా చిట్టి ఉందా? చిట్టి ఎక్కడున్నావమ్మా?
చిట్టి రే మీరు వెళ్ళండి, నేను ఫోన్ మాట్లాడుకుని వస్తాను. అన్నయ్య తలుపు తీయండి అన్నయ్య, నేను వెళ్ళిపోతాను. అన్నయ్య తలుపు తీయండి అన్నయ్య, నేను వెళ్ళిపోతాను. రే అన్నయ్య, తలుపు ఏంట్రా లోపల తీయండి పాపలాడుస్తుంది అన్నయ్య, ఏమో బావా. రే నా కొడకలరా ఆగండ్రా. ఇప్పుడు ఎవరో పోలీసు రా, పద 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 పద. తలుపులు తీసున్నాయేంటి? లోపలికి ఎవరు వచ్చారు? ఈ తలుపు కూడా తీసుందేంటి? రే ఎవర్రా నువ్వు? పిలుస్తుంటే పలకవేట్రా. రే ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కూతురు ఏదిరా? నా కొడక నా కూతురు ఏదిరా? ఏది నా కూతురు ఏది? ఎవర్రా నీ కూతురు? ఏదిరా నా కొడక నా కూతురు ఏదిరా? ఎందుకు తీసుకొచ్చావు నా కూతురిని? చెప్పరా, చెప్పు. నా కూతురిని ఎక్కడ దాచావు? చెప్పరా నా కొడక. నిన్ను వాళ్ళ చంపేస్తాం నా కొడక. చెప్పు నా కొడక ఏది? నా కూతురు ఎక్కడ ఉందిరా? చెప్పు. గొంతు నొక్కి చంపేస్తాను నా కొడక. చెప్పరా. ఎవర్రా నీ కూతురు? ఎక్కడికి వచ్చి ఎవరిని అడుగుతున్నావురా? ఎవర్రా అసలు నీ కూతురు? నువ్వే తీసుకొచ్చావు, నాకు తెలుసు. ఎక్కడుందిరా మర్యాద? చెప్పు. నా కూతురు ఎక్కడ ఉంది? చెప్పరా. నన్ను కటకటాలనక పంపించిన దాన్ని నేను ఊరికనే వదులుతాను అనుకుంటున్నావా? చంపేస్తాను. వద్దు వద్దు కొట్టొద్దు. ఎక్కడుందిరా నా కూతురు? చెప్పరా. నా కొడక మాట్లాడవేంట్రా? అన్నయ్య చెప్పరా. ప్లీజ్ అన్నయ్య తలుపు తీ అన్నయ్య, చీకటిగా ఉందన్నయ్య. తలుపు తీ అన్నయ్య, నాకు నాపలు చీకటిగా ఉందన్నయ్య. తలుపు తీ అన్నయ్య, నాకు భయం వేస్తుంది, బయటకు వచ్చేస్తా. తలుపు తీ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, తలుపు తీ అన్నయ్య ప్లీజ్. తల్లి నువ్వు భయపడకు తల్లి, నేను ఎక్కడే ఉన్నాను తల్లి, నేను కాపాడుతాను తల్లి, నువ్వు భయపడద్దు, నేను వచ్చేసాను తల్లి. తలుపు తీ అన్నయ్య, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. ప్లీజ్ అన్నయ్య తీ అన్నయ్య, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. తల్లి అన్నయ్య ప్లీజ్ ఎక్కడో అన్నయ్య తల్లి? తలుపు చిట్టి తీయండి అన్నయ్య. తల్లి అన్నయ్య ఎక్కడున్నావు ప్లీజ్ అమ్మా? అన్నయ్య తలుపు తల్లి ఎక్కడ తీయండి తల్లి? అన్నయ్య. చిట్టి ప్లీజ్ అన్నయ్య తలుపు చిట్టి తీయండి అన్నయ్య. ఏంటిది? సౌండ్ రికార్డరా? నా కొడక. రే నా కూతురు ఎక్కడరా? ఎక్కడికి పంపను, అన్నీ ఎక్కడే. కానీ నాన్న చంపేస్తాను, గుర్తుపెట్టుకో. ఇదేంటి ఏ సౌండ్ లేదేటి? ఏం చేస్తుంది ఇది? పలుకు లేదు. ఏ పిల్ల లే లే. ఏ పిల్ల లే లే. ఏంటి ఊపిరి తీసుకోవట్లేదేంటి? ఓటి అమ్మ చచ్చిపోయింది ఇది. అన్నయ్య నేను వెళ్ళిపోతాను అన్నయ్య, బయటికి పంపించు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య పంపించు అన్నయ్య, నేను వెళ్ళిపోతాను మా చంపొద్దు ఇంటికి. ప్లీజ్. ఏం చేయకు నన్ను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ చేతులు పట్టుకుంటాను. ప్లీజ్ ఏం చేయకు, వద్దు. ప్లీజ్ ప్లీజ్ ఏం చేయకు. నా కొడక, ఆడపిల్లలను చంపుతావురా నువ్వు? నా కొడక, నా కూతుర్ని చంపుతావురా నువ్వు? నా కూతుర్ని చంపి నిన్ను ఇలా బతకనిస్తాననుకున్నావురా? ప్రాణాలు తీసేస్తాను నా కొడక.
రే 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 నా కూతురు ఎక్కడరా? రే రే నా కూతురు ఎక్కడా చెప్పరా? రే చిట్టి. ఎక్కడ చూసినా ఇలాంటి మానవ మృగాలున్న రోజులు ఇవి. కాబట్టి మన పిల్లల్ని మనమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడపిల్లను కోల్పోయిన ప్రతి తల్లిదండ్రులకి మనుషులు మారాలి అని చెప్పి నేను చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని అంకితం చేస్తున్నాను. ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లని కాపాడుకోవడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేసి చూపించాను. ఇలాంటి తప్పులు చేసి ఇంకా బయట స్వేచ్ఛగా తిరుగుతున్న మానవ మృగాలు ఇంకా సిగ్గుపడేలా చేయాలి అంటే మీ వంతు ప్రయత్నం మీరు చేయండి.